హలో ఎవ్రీబడి, నా పేరు నరేంద్ర కుమార్ అండ్ తెలుగు వాళ్ళందరికీ మన నరేంద్ర అకాడమీలో స్వాగతం. ఇది మనం ఒక కోర్స్ ప్లాన్ చేసాం. 15 ఏళ్ళుగా నేను చాలామందికి, వేలాది మందికి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్పించాను. ఎక్కువ టీచర్స్కి, స్టూడెంట్స్కి, ఇంట్లో హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి, చాలామంది ఇంగ్లీష్ కోరుకునే వాళ్ళు అండ్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఎలా నేర్పించాలి అనే దీనిలో నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ మనం మాస్టర్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలో మాస్టర్ ఇంగ్లీష్ వయా తెలుగు, వయా అంటే తెలుగు ద్వారా, వయా తెలుగులో మనం ఎక్కడ మొదలు పెట్టాలంటే మాస్టర్ వర్డ్స్, మన పదాలతోనే మొదలు పెట్టాలి. పదాలు మన చేతిలో పదాలు ఉన్నాయనుకోండి, అన్ని వర్డ్స్ మన చేతిలో ఉండి దాన్ని రీడింగ్ చేయగలిగితే, దాని స్పెల్లింగ్ కూడా తెలుసుకుంటే, నౌన్స్ అయినా, వర్బ్స్ అయినా, అడ్జెక్టివ్స్ అయినా, అడ్వర్బ్స్ అయినా అవన్నీ కూడా నేర్చుకుందాం. ప్రతి పదం మనకి రియల్ లైఫ్లో ఏ పదం ఎక్కడ వాడాలి తెలిస్తే, అసలు ఆ పదం ఏం వాడాలి అది తెలిస్తే మనకి ఒక శక్తి వస్తుంది. దాని తర్వాత మన పదాల్ని ఎలా జోడించాలి, ఏ సిచ్యువేషన్లో ఏ వాక్యం అది ఎలా తయారు చేయాలి, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కూడా మనం నేర్చుకుంటే అప్పుడు మనం రీడింగ్ చేయగలుగుతాం, స్పీకింగ్ చేయగలుగుతాం, లిస్నింగ్ చేయగలుగుతాం, డెఫినెట్గా రైటింగ్ చేయగలుగుతాం చాలా ప్రాక్టీస్ ద్వారా. సో ఒక 100-200 గంటల ప్రోగ్రామ్ ఇది. స్టెప్ వైజ్ వెళ్ళాలి. మనం ఎప్పుడైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. గమ్యం ఎక్కడో ఉంటుంది, కానీ ఇవాళ మనం ఎంజాయ్ చేసామా, ఇవాళ మన లెసన్ క్లారిటీ వచ్చిందా లేదా, అది మీరు మైండ్లో పెట్టుకుంటే మీకు ఏ భయం ఉండదు. నేను నేర్చుకుంటున్నానా, నాకు వస్తుందా, ఇవన్నీ ప్రశ్నలు పక్కన పెట్టండి. తప్పనిసరిగా మీరు ఇంగ్లీష్లో నంబర్ 1 అవుతారు. కానీ మనకి క్లారిటీ ద్వారానే మన భయం పోతాయి. ముందు ఫస్ట్ మనం ఇవాళ మాస్టర్ వర్డ్స్ చేద్దాం. సో మాస్టర్ వర్డ్స్ చేసేటప్పుడు మనం ఎక్కడ మొదలు పెట్టాలి? వర్డ్స్తో మొదలు పెట్టాలా, లెటర్స్తో మొదలు పెట్టాలా, అక్షరాలతో మొదలు పెట్టాలి? మా చిన్నప్పుడు చెప్పేవారు, అక్షరాలు నేర్పించండి పిల్లలకి, అక్షరాలు నేర్పించండి. సో ఏ మొహమాటం లేకుండా మనం ఇవాళ ABCD నేర్చుకుందాం. కానీ అది అక్షరాల పరంగా నేర్చుకుందాం, లెటర్స్ అంటారు, లెటర్స్ సౌండ్స్ పరంగా కూడా నేర్చుకుందాం. అక్షరాలంటే సౌండ్. తెలుగులోనైనా, హిందీలోనైనా, ఇంగ్లీష్లో కూడా ABCD కాదు, దాని ఏకి ఒక సౌండ్ లేకపోతే 2 సౌండ్స్ ఉండొచ్చు, బీకి సౌండ్ ఉంటుంది. సో ఇవాళ ఫస్ట్ లెసన్ ఏంటంటే ఎలా మనం సౌండ్స్ ద్వారా, ఫానటిక్స్ అంటారు కానీ బేసిక్ ఫానటిక్స్, మనకి అంత ఎక్కువ ఫానటిక్స్ అక్కర్లా. ఎందుకంటే ప్రతి ఒక్క పదం మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఇవాళ ఈ ఫస్ట్ వీడియో, అలాగే చాలా వీడియోస్లో, మనం ఒక 10-15 వీడియోస్లో లేకపోతే 20 వీడియోస్లో ప్రతి ఒక్క పదం మనం ఏదైతే వాడాలి మన రియల్ లైఫ్లో, బేసిక్ వర్డ్స్, మన అన్ని పదాలు నేర్చుకుందాం. సో పదాలు నేర్చుకునే ముందు మనం ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ABCDతో. A, B ముందు మామూలుగా మన చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నాం అలా మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ABCD ఇవి లెటర్స్. ఇంగ్లీష్లో ఒత్తులు లేని లాంగ్వేజ్ ఇది, దీనిలో లెటర్సే ఉంటాయి, ABCDయే ఉంటాయి. అయితే మనం అది ఎలా పలకాలి ప్రతి వర్డు అది నెమ్మదిగా నేర్చుకుందాం. సో ABCDE మనకు తెలిసింది FGHIJ KLMNO PQRST UVWXY and Z. నిజంగా ఇది తెలిస్తే, ఈ సౌండ్స్ తెలిస్తే పదాలు వస్తాయి, పదాల్ని జోడిస్తే గ్రామర్ ద్వారా మనకి సెంటెన్సెస్ వస్తాయి, సెంటెన్సెస్ని రీడింగ్ చేస్తే మొత్తం లాంగ్వేజ్ మన చేతిలో ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక పునాది. మీకు ఏ ఇంగ్లీష్ తెలవక్కర్లేదు, అసలు ఒక్క పదం కూడా తెలవక్కర్లేదు, అయినా మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఈ ప్రొసీజర్లో వెళ్తే మనం ఈ పద్ధతిలో మనం వెళ్తే ABCDE FGHIJ KLMNO PQRST UVWXYZ. సో దీనికి ఒక చిన్న పాట కూడా ఉంది, ఆ పాట పాడదాం. ABCDEFGHIJK LMNO PQRST UVWXYZ.
XYZ ABCD EFG HIJK LMNOP LMNOPQ RST UVW XYZ. సో మనకి లెటర్స్ సుమారుగా చాలామందికి లెటర్స్ కూడా వస్తాయి, ఎంతో కొంత మనకి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. కానీ అది లేకపోయినా మన లెటర్స్ని ఫ్రెష్గా చూద్దాం. ఇప్పుడు ఒక చిక్కు చెప్తాను మీకు. ABC. సో నేను T తీసుకుంటాను, C తీసుకుంటాను, A తీసుకుంటాను. ఆ మూడింటిని కలుపుదాం. ఏం చేస్తున్నాను? C తీసుకుని, A తీసుకుని, T తీసుకుని దాన్ని కలుపుతున్నాను. సో ఏమొస్తుంది మనకి? CAT. చాలామందికి తెలుసు CAT అంటే పిల్లి, అంటే క్యాట్. క్యాట్. ఇప్పుడు ఇక్కడ ఒక వింత చూడండి. దీన్ని C అంటున్నాం, దీన్ని A అంటున్నాం, దీన్ని T అంటున్నాం. సో న్యాయంగా దీన్ని ఎలా పలకాలి? సౌండ్ పరంగా ఎలా పలకాలి? CAT పలకాలి. అర్థమైందా? కానీ మనం CAT పలకట్లా, క్యాట్ అని పలుకుతున్నాం. అంటే C కాదు, ఫోనెటిక్స్ పరంగా C కాదు, క్యా ఇక్కడ క్యా, ఏ కాదు, ఇక్కడ ఆ, T కాదు, ట. సో ఇది కొంచెం తెలుగులాగే ఉంది. ఇది ఒక మనకి సౌండే కదా, క్యాట్. ఎవరైనా చెప్తారు క్యాట్, క్యాట్ని జోడిస్తే అది క్యాట్ అవుతుంది. మంచి స్కూల్స్లో ఇలా నేర్పిస్తారు. ప్రతి పదం ఇలా నేర్పిస్తే పిల్లలకి అద్భుతమైన ఇంగ్లీష్ వస్తుంది. నా పాపని కూడా యూకేజీలో నేను చాలా పదాలు ఇలాగే నేర్పించేసాను. తెలియని పదాలు కూడా చదివేసేది. క్యాట్, క్యాట్. ఇప్పుడు మనకు కొంత రీడింగ్ వచ్చేసినట్టుంది చూసారా? సి కాదు క, ఏ కాదు ఆ, టీ కాదు ట. తెలిసినా ఎంత పవర్ చూడండి, ఆ లాజిక్లో పవర్ చూడండి. మన క్యాట్ అనొచ్చు. అలాగే ఇది చూడండి, పెద్ద పదం అయినా మనం చదవచ్చు కొంతవరకు. ఇది క, అ. మీరు అంటారు ఊ కూడా కదా, ఊ ఉండొచ్చు కానీ అ కూడా. ర, ట, కర్టెన్, కర్టెన్. అలా మనం ఒక్కో పదం నేర్చుకోవాలి. ఒక్కో పదం నేర్చుకుంటేనే కానీ మనకి ప్రతి పదంలో స్పెల్లింగ్, ప్రొనౌన్సియేషను, ఆ పదంలో మీనింగ్ మనకి రాదు. మీనింగ్ తెలవాలి, దాన్ని రీడింగ్ చేయగలగాలి, పలకగలగాలి. కర్టెన్. ఇప్పుడు చూడండి, ఒక వింత చూపిస్తాను మీకు. CELL. ఇది ల, ఎ. కానీ ఇది క కాదు, స. మీరంటారు ఎస్ పెట్టొచ్చు కదా, ఎస్ పెడితే ఇంకో వర్డ్ అయిపోతుంది. సెల్ అంటే అమ్మటం. ఈ చిన్న వింత వలన చాలామంది ఇంగ్లీష్తో భయపడతారు. కానీ ఇంగ్లీష్లో భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏం అర్థం అవ్వాలంటే ఒక లెటర్కి రెండు కానీ 3 కానీ సౌండ్స్ ఉండొచ్చు. ఒక లెటర్కి 2 సౌండ్స్ 3 సౌండ్స్ ఉండొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఒక్క లెటర్కి, ఒక్క అక్షరానికి ఒక సౌండ్ ఉండొచ్చు, 2 సౌండ్స్ ఉండొచ్చు, 3 సౌండ్స్ ఉండొచ్చు, రకరకాల సౌండ్స్ ఉండొచ్చు. ఒక లెటర్ సైలెంట్గా ఉండొచ్చు. సో ఇటువంటి సందర్భంలో ప్రతి వర్డ్ నేర్చుకుంటే పోదా? ప్రతి వర్డ్ నేర్చుకుంటే మనకి ప్రతి వర్డ్లో ఏ లెటర్స్ ఏ సౌండ్లో ఉంటుంది నేర్చుకుంటే, ఆ మీనింగ్ నేర్చుకుంటే, దాన్ని వాడేస్తే మనకి అప్పుడు ఇంగ్లీష్ వచ్చినట్టే కదా. అందుకే ఇంగ్లీష్ తెలుగుకి అదే తేడా. ఏదైతే పలుకుతాం 100% అదే పలకం, కానీ సుమారుగా 95% అదే పలుకుతాం. ఇది ల, డెఫినెట్గా ఇది ల సెల్. ఇక ఒక ఎల్ తీసేయచ్చు కానీ అలా తీరు. ఏ స్పెల్లింగ్ ఉంటే ఆ స్పెల్లింగే నేర్చుకోవాలి. అందుకే ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ కష్టం అంటారు. ఇంగ్లీష్లో నిజంగా స్పెల్లింగ్స్ కష్టం కాదు. మనకి ఏది అర్థం అవ్వాలంటే ఏ స్పెల్లింగ్కి ఆ స్పెల్లింగ్ నేర్చుకోవాలి. అర్థమైందా? క్యాట్కి CAT అనాలి, CEL అనకూడదు, CELL అనాలి. అంతే. ప్రపంచం ఏ స్పెల్లింగ్ వాడుతుంది అదే స్పెల్లింగ్ మనం వాడాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన సౌండ్స్ కంప్లీట్ చేసేయచ్చు. చాలా ఈజీగా మన సౌండ్స్ కంప్లీట్ చేసేయచ్చు. ఇప్పుడు మన అన్ని సౌండ్స్ చూద్దాం. ఇది సో మనకి ఇప్పుడు ఏమర్థమైంది ఒకసారి మళ్ళీ గుర్తించుకుందాం. ఏమర్థమైంది మనకి? ఒక్క అక్షరానికి ఇంగ్లీష్లో, తెలుగులో కాదు, ఇంగ్లీష్లో ఒక్క అక్షరానికి ఒక సౌండ్ ఉండొచ్చు, 2 సౌండ్స్ ఉండొచ్చు, 3 సౌండ్స్ ఉండొచ్చు. కొన్ని అక్షరాలు కలిపితే ఇంకో సౌండ్ రావచ్చు. ఏ పదం ఆ పదం నేర్చుకుంటే మన పని అయిపోతుంది. అందుకే మేము ఈ 15-20 వీడియోస్లో
ప్రతి ఒక్క వర్డ్ నేర్చుకుందాం. ఏదైతే మన బేసిక్గా 95%, 98% వాడతాం, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ మనకు అవసరం లేదు. ఏదైతే మన వాడుకలో ఉంటాయి వర్డ్స్, ప్రతి వర్డ్ని నేర్చేసుకుందాం. అప్పుడు మన చేతిలో పదాలు ఉంటాయి. పదాల్లో ఉన్న పవర్ మన చేతిలో వచ్చేస్తుంది. దాని తర్వాత జోడించడం చాలా సింపుల్. అది గ్రామర్. గ్రామర్ సింపుల్. మనకి కావాల్సింది వొకాబులరీ, వర్డ్స్ మనకి కావాలి. ఇప్పుడు అన్ని సౌండ్స్ చూద్దాం. ఏ సౌండ్స్ ఏమో రావచ్చు, క్యాట్లో ఆ రావచ్చు, ఫాదర్లో ఆ రావచ్చు, అది చూద్దాం, తర్వాత చూద్దాం. ముందు సుమారుగా ఒక సౌండ్స్ చూద్దాం. ఆ రావచ్చు, బి అంటే బ, సి అంటే మీరు చూసాం ఇప్పుడే, క స రావచ్చు, డి అంటే డ, ఈ అంటే ఆ రావచ్చు, ఆ కూడా రావచ్చు, కొన్నిసార్లు ఆ సౌండ్ రావచ్చు, ఆ. సో మీరు అంటారు సార్ ఇది కూడా అంటున్నారు, మీరు ఇది కూడా అంటున్నారు. అదే చిన్న ప్రత్యేకత. అది దానివల్ల దాని గురించి మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. ఏ స్పెల్లింగ్కి ఏది పెట్టాలి మనం చూసుకుంటే అది ఒక ఈజీ మెథడ్. అండ్ ఎట్లయినా మనం అన్ని పదాలు నేర్చుకోవాలి. సో అ బ క స డ అ ఫ ఫ్యాట్ అంటారు. ఇది ఎలా పలుకుతాం? ఇది ఫ అ డ. ఇది స్మాల్ లెటర్స్ ఉంటాయి, బిగ్ లెటర్స్. స్మాల్ లెటర్స్గా రాసేద్దాం తర్వాత. ఇది ఫ అ డ, ఫ్యాట్ అంటే లావు. అలా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పదం మనకు వచ్చేసింది. ఫ్యాట్ ఒక 10 సార్లు చెప్పుకుంటే ఆ ఫ్యాట్ మనకి మైండ్కి ఎక్కేస్తుంది. ఫ్యాట్ అంటే లావు. అతను ఫ్యాట్ వచ్చేసింది. ఫ్యాట్ మనం మర్చిపోలేము. ఒక పదాన్ని 10 సార్లు రిపీట్ చేస్తే అది మర్చిపోలేము. నా వీడియోస్ మీరు 2 సార్లు 3 సార్లు చూసేస్తే మనకి చాలు. ఫ్యాట్. అలాగే ఫండ్, జీ, గెట్ అంటారు, గ, గెట్ అంటే పొందటం, ట. ఇది తర్వాత చూద్దాం, ఇవన్నీ తర్వాత చూద్దాం. కానీ ముందు మన సౌండ్ సుమారుగా ఒక సౌండ్స్ నేర్చుకుందాం. హ, ఐ అనొచ్చు, ఈ అనొచ్చు, ఈ కూడా రావచ్చు. ఇక్కడ ఫింగర్లో ఈ వచ్చింది చూడండి. ఇక్కడ ఫింగర్ అంటే ఇది మనకి ఫింగర్స్. సో ఫ ఇంగ్, ఇది ఇంగ్ వచ్చింది, ఇంగ్ ర స, ఫింగర్స్. లాజిక్ ఉందా లేదా? గొప్ప లాజిక్ ఉంది ఇక్కడ స్పెల్లింగ్లో కూడా. కానీ 95% లాజిక్ ఉంది, 5% మన సినిమాలో అంటారు కదా, ఎక్కువ చాలా లెక్క కొంచెం తిక్క. ఆ చాలా లెక్క కొంచెం తిక్క ఎక్కువ కూడా మనకి వస్తుంది. సో జ, క, కింగ్ అంటాం కదా, క వస్తుంది అక్కడ. లవ్లో ల వచ్చింది. ర్యాట్లో రా, ఈజీనే కదా. ఈజీనే కదా, ఎందుకు అంత కష్టపడాలి మనం? ర్యాట్. ఇది స, ట చూసాం. అది అంబ్రెల్లాలో వస్తు రావచ్చు, ఊ కూడా రావచ్చు. వెస్ట్ బనిన్ అంటారు, వెస్ట్. డబ్ల్యూ అనేది వెయిట్ అనే సౌండ్ వస్తుంది. సో వెయిటింగ్ ఎలా వచ్చింది? ఇది ఇంగ్ అయింది, ట ఇది ఎయిటింగ్. చూసారా, 26 అక్షరాలతో, లెటర్స్తో మొత్తం సౌండ్స్ లాగిచ్చాడు. అంటే 26 లెటర్స్ ఉన్న సౌండ్స్ 26 కన్నా ఎక్కువ. ఏ పదం ఆ పదం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలా మనం ఫింగర్స్ నేర్చుకున్నాం, ఫ్యాట్ నేర్చుకున్నాం, గెట్ నేర్చుకున్నాం, అలా మనం సరదాగా ప్రతి ఒక్క పదం నేర్చుకుందాం. నౌన్స్ నేర్చుకుందాం, వర్బ్స్ నేర్చుకుందాం, క్రియలు వర్బ్స్ నేర్చుకుందాం, ఎలా గుణాలు అడ్జెక్టివ్స్ నేర్చుకుందాం, అడ్వర్బ్స్ నేర్చుకుందాం, అన్ని పదాలు నేర్చుకుందాం. తర్వాత మనకి ఏమొచ్చింది? యా. ఇది XYZ. జూమ్, జిప్ అంటాం కదా, జిప్. ఎంత క్లారిటీ వచ్చింది. సో ఎవరైనా నమ్ముతారు ఇప్పుడు? డెఫినెట్గా మీకు అర్థమైపోయింది. ABCDలో ఉన్న సౌండ్స్ అది ఒక సౌండ్స్ అని. ఒక్కో వర్డ్, ఆ వర్డ్ పర్టికులర్గా ఆ స్పెల్లింగు, ఆ వర్డు, ఆ ప్రొనౌన్సియేషన్ ఆ వర్డ్కి అలాగే ఉండాలి. CAT అంటే శాట్ కాదు, CAT అంటే క్యాట్. CELL అంటే కెల్ కాదు, CELL అంటే సెల్ ఫోనే. సో ఏ వర్డ్కి ఆ వర్డ్ ఏ సౌండ్ వస్తుంది, మన వర్డ్గా వెళ్దాం. సో దాంతో మన ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇవాళ మన లెసన్ ఏంటి? ABCD. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ABCD అంటే బేసిక్ అక్షరాలు. దానికి స్మాల్ ఏ కూడా రాసుకోవచ్చు. స్మాల్ A, స్మాల్ B, స్మాల్ C, స్మాల్ D, స్మాల్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U,
Y and Z. సో దీంతో మన ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. అంటే మనం చాలా పెద్ద లీప్ తీసుకున్నాం. లీప్ అంటే ఒక పెద్ద అడుగు తీసుకున్నాం. మనం ఫ్లై అయిపోయాం ఇవాళ. ఎందుకంటే మనకి ఎప్పుడైతే అక్షరాలు వచ్చిందో, ఎప్పుడే మనకు అర్థమైంది ఒక పదాల్లో ఒక సౌండ్లు ఉంటాయి, ఆ సౌండ్స్ తెలుసుకుని డైరెక్ట్గా లాజికల్గా మనం ప్రతి ఒక్క పదం నేర్చుకోవచ్చు. దాని స్పెల్లింగ్ నేర్చుకోవచ్చు, దాని ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవచ్చు, దాని మీనింగ్ నేర్చుకోవచ్చు. మీనింగ్ ఆ పదాలు ఎక్కడ ఉంటాయి? చుట్టుపక్కల ఉంటాయి. టేబుల్ అని, చైర్ అని, రూఫ్ అని, ఫ్లోర్ అని, రకరకాల పదాలు, మ్యాన్ అని, గర్ల్ అని, అవన్నీ నేర్చుకుందాం. ప్రతి ఒక్క పదం. ఎన్ని పదాలు వాడతాం? సుమారుగా ఒక 500 పదాలే, 500-600 పదాలే మనం రియల్ లైఫ్లో ఎక్కువగా 98% వాడతాం. ఆ పదాల లిస్ట్ తీసుకొని మనం నెక్స్ట్ వీడియో నుంచి మాస్టర్ వర్డ్స్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పటికీ ఇక్కడ ముగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ నరేంద్ర కుమార్ ఫ్రమ్ నరేంద్ర అకాడమీ. థ్యాంక్ యూ.